హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడే 10కి వెళ్ళొచ్చే వరకు ఇది ఒక పార్సల్ వచ్చింది. అది ఫేస్ వాష్. పింపుల్స్ అవుతున్నాయి. సో ఒక ఫేస్ వాష్ పెట్టుకోకుండా ఒక్కరోజు సోప్ అప్లై చేసినా కానీ పింపుల్స్ ఎక్కువ అవుతాయని ఇంకా ఒకటేసారి 3 ఆర్డర్ వేసుకున్నాం. ఇవి ఆర్డర్ వేసుకున్నా ఫేస్ వాష్ కొద్దిగానే ఉంది, అయిపోయే టైంలోనే ఆర్డర్ వేసుకునేసరికి పండుగ సీజన్ కాబట్టి ఇవి కొరియర్స్ అనేది చాలా లేట్ అవుతుంది. అది ఇంకా ఫెస్టివల్ కాబట్టి చాలా కొరియర్స్ వస్తాయి, వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఇబ్బంది అది నా మిస్టేక్, నేను చూసుకోవాల్సింది కదా అనుకొని ఇంకా ఒకటేసారి 3 ఆర్డర్ చేసుకున్నా. ఎట్లా వస్తాయి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందుకే మొబైల్కి వెళ్ళొచ్చిన చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకు ఇష్టమైన స్లిప్పర్స్ కొనుక్కున్నా. సో ఆ ఫుల్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ కొరియర్ని ఇంకా ఓపెన్ ఈ ఆర్డర్ని ఈ పార్సల్ని ఓపెన్ చేస్తాను. ప్యాకింగ్ అయితే ఇవి ఫేస్ వాష్ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కదా, వాళ్ళు కొరియర్ వాళ్ళు అటు ఇటు వేసినప్పుడు కూడా ఇది లిక్విడ్ స్ప్రెడ్ కాకుండా మంచిగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. 3 వచ్చినాయి. ఏ ఫేస్ వాష్ ఇదే వాడతానని ఏం లేదు, మంచి ఆఫర్లు ఉండి మంచిగా ఉన్న ఫేస్ వాష్లు ఏవైనా వాడతా. సో ఏ ఫేస్ వాష్ అయినా పర్లేదు అని ఇంకా ఇది ఒక కాంబోలో ఉంటే 150 రూపీస్ ఓన్లీ ఆఫర్, ఫెస్టివల్ ఆఫర్ ఉందని ఈ ఫెస్టివల్ ఆఫర్ ఉంది. ప్లస్ నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్డర్స్ లేట్గా వస్తాను. ఇప్పుడు సంక్రాంతి వరకు ఫెస్టివల్స్ ఎక్కువ, దసరా, దీపావళి తర్వాత కార్తీక మాసం, ఇంకా అట్లనే ఇంకా సంక్రాంతి వరకు ఏదో ఒక ఫెస్టివల్ ఉంటూనే ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ వరకు ఇంకా ఆర్డర్స్ అనేవి ఇట్లనే లేట్ అవుతుంది. నాకు ఇక 4 ఇయర్స్ నుంచే మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది కదా. సో ఆఫర్లో ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి. సో ఎందుకు కానీ ఇంకా 3 ఆర్డర్ చేసుకున్నా. ఒక్కటి అయిపోగానే ఇంకా ఈ 2 ఉన్నా కానీ మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా ఫేస్ వాష్ ఇదే వాడతాను ఏమి ఉండదు. మంచిగా కొంచెం పారాబెన్ ఫ్రీ అట్లాంటి అవి చూసి కొంటాం. ఈ బ్రాండ్ నేమ్ ఇవన్నీ ఏం చూడండి. ఫస్ట్ ఇవి ఇందులో ఏం కెమికల్ ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయా లేవా అని అవి మాత్రమే చూస్తా. తర్వాత నెక్స్ట్ కాస్ట్ చూసి క్వాంటిటీ చూసి ఆర్డర్ చేస్తా. ఇప్పటి వరకు ఏ ఫేస్ వాష్ వల్ల ఏం ఎఫెక్ట్ రాలేదు. ఫేస్ వాష్ అప్లై చేయకుండా సోప్ ఫేస్ పైన అప్లై చేసి ఇంకా డస్ట్లో తిరిగినప్పుడు మాత్రం కంపల్సరీ పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ బాగా అవుతాయి నాకు. ఇట్లా నేను ఫేస్ వాష్ వాడడం అండ్ ఫేస్కి అస్సలు సోప్ వాడకపోవడం అండ్ ప్లస్ ఇంకా కొన్ని మంచిగా స్కిన్ కేర్ అన్నీ చేసుకోవడం వల్ల పింపుల్స్ ఎక్కువ రాకుండా ఆపగలుగుతాను. మామూలుగా న్యాచురల్గా అందరిలానే అంటే జనరల్గా ఫేస్కి సోప్ వాడి కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నాకు ఎన్ని పింపుల్స్ వస్తాయి. అలాంటి స్కిన్ టైప్ నాది ఆయిలీ స్కిన్. సో అందుకని ఇంకా ఇట్లా ఫేస్ వాష్ అండ్ కొంచెం టోనర్ అవి అన్నీ అట్లా యూజ్ చేస్తాం. ఇప్పుడు చార్కోల్ ఫేస్ వాష్ ఒకటి 75 ml ఉన్నది. అండ్ అలోవెరా నేమ్ ఫేస్ వాష్. ఇది విటమిన్ సి ఫేస్ వాష్ అండ్ అన్నీ ఇంప్రూవ్డ్ డీప్ క్లీనింగ్. అన్నీ మంచిగా డీప్ క్లీనింగ్ చేస్తే మంచిగా ఉన్నది. సో ఇవి ఆర్డర్ చేసుకున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తా, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మంచిగా నేను ఇంతవరకు ఎప్పుడు ఏవి ఆర్డర్ చేసుకున్న ఫేస్ వాష్లు వాటి వల్ల నాకు ఏం సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఫేస్ వాష్ నేను అన్నీ చూసుకొని ఆర్డర్ చేస్తాను. ఈ చార్కోల్ ఎందుకంటే చిన్నగా నోస్ పైన కూడా చిన్న వైట్గా వస్తుంది కదా, అట్లాంటివి బాగా అవుతున్నాయని ఈ చార్కోల్ని ఇప్పుడు ఇది వాడడం జరుగుతుంది. ఇప్పుడు వాడదామని ఇది స్టార్ట్ చేస్తా. తర్వాత ఇవి 2 వాడడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కూడా విటమిన్ సి, అంటే ఒక 4 days అవుతుంది కావచ్చు అయిపోయింది విటమిన్ సి ఫేస్ వాష్. సో దీనికోసమే సెర్చ్ చేస్తాను. లాస్ట్ టైం మంచిగా యూజ్ అయింది. ఇంకా దీనికోసం సెర్చ్ చేస్తా అంటే ఇవి కాంబోలో ఉన్నాయి. అలోవెరా అనేది కూడా మంచిగానే ఉంటుంది కదా, అలోవెరా నీమ్ ఫేస్ వాష్. 2 అలోవెరా అండ్ నీమ్ ఫేస్ వాష్.
ఇది విటమిన్ సి, నో పారాబిన్ నో సల్ఫేట్ అని ఇవి మాత్రమే చూస్తా. పారాబిన్ అండ్ సల్ఫేట్ ఉందా లేదు అట్లా అవి చూస్తా. తర్వాతనే ఇంకా క్వాంటిటీ అండ్ రేట్ చూస్తా. ఇట్లా ఇవి ఆర్డర్ చేసుకున్నా, చాలా బాగుంది. నేను దీంతో ఒక ఫిఫ్త్ వీడియో కావచ్చు ఏంటంటే ఫేస్ వాష్ల గురించి. అంటే ఇప్పుడు ఇవి ఆర్డర్ చేసుకున్నాను, నెక్స్ట్ టైం ఇదే ఆర్డర్ చేసుకున్నా మళ్ళీ వీడియో చేయను. ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మాత్రమే వీడియో చేస్తా. అవి మంచిగా ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్నా కదా మంచిగానే ఉన్నాయి అన్నీ. అట్లా కొత్తగా ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రమే వీడియో చేస్తా. ఇవి ఆఫర్ 2 రోజులు ఇవే వాడతా. తర్వాత ఇంకా మంచి న్యాచురల్ ఫేస్ వాష్లు ఇవ్వస్తే అవి వాడుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా ఈ నోస్ పైన బాగా వైట్ హెడ్స్ బాగున్నాయి. బ్లాక్ హెడ్స్ లేవు కానీ వైట్ హెడ్స్ ఉన్నాయి. ఫేస్ ప్యాక్లు అవి ఏం పెట్టట్లేదు కాబట్టి ఫేస్ని మసాజ్ అవి ఫేస్ని 1 వీక్ ఒకసారి అట్లా స్క్రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏం రావు. కానీ ఇప్పుడు అంతా కేర్ తీసుకోకపోవడం వల్లనే మొత్తం పింపుల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ బాగా వచ్చినాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేకి బెస్ట్ మాస్క్ చార్కోల్ ఫేస్ మాస్క్. అది చేసుకుంటే బాగుండు కానీ ఇంకా దాన్ని చేసుకునే బదులు ఫేస్ వాష్ అయితే వాడదామని ఫేస్ వాష్ని ఆర్డర్ చేసుకున్నా. ఇప్పుడు ఇదే వాడుతూ తర్వాత ఇంకా ఇది లాస్ట్ 4 days బ్యాక్ అయిపోయింది. విటమిన్ సి ఫేస్ వాష్ మొత్తం ఆరెంజ్ ఫ్లేవరే. ఆ స్మెల్ కూడా మొత్తం ఆ ఫ్రూట్ తోటే ఫేస్ వాష్ చేసుకున్నట్టుగా మంచిగా అనిపించింది. లాస్ట్ టైం ఉంది. సో అందుకని దీనికోసమే 100% వీగన్, పారాబిన్ ఫ్రీ, గ్లిటర్ ఫ్రీ, నో సల్ఫేట్, నో పారాబిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా డీప్ క్లీన్ చేస్తుంది కాబట్టి అందుకని ఇవి ఆర్డర్ చేసుకున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మీరే ఫేస్ వాష్ వాడతారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ పింపుల్స్ రాకుండా మీరు ఏ టిప్స్ వాడతారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే కొంచెం కేర్ తీసుకోకుండా డస్ట్లో తిరిగినా నెక్స్ట్ డే వస్తాయి అట్లా పింపుల్స్ బాగా వస్తాయి. అందుకనే నేను ఇట్లా ఫేస్ వాష్ అండ్ క్లీన్ ఇప్పుడు అంత దూరం జర్నీ చేసి వచ్చి రాగానే ఫేస్ వాష్ చేసుకున్నా. ఏ పింపుల్స్ అయితే అని ఇంకా పింపుల్స్ అయిన మచ్చలు బాగున్నాయని ఇక విటమిన్ సి సీరం కూడా ఆర్డర్ చేసుకున్నా. మార్నింగ్ ఒకసారి అప్లై చేసిన, ఇప్పుడు రాగానే మొబైల్ పోయి రాగానే ఇప్పుడు కూడా ఫేస్కి అప్లై చేసుకొని వీడియో తీస్తాను. అంటే అంత దూరం బైక్ పైన వెళ్ళి వచ్చినాయిగా నెక్స్ట్ డే అయితే ఇంకా ఇట్లా పెద్దగా అవుతున్నాయి. సో ఫస్ట్ స్టార్టింగ్లో వాటిని ఆ పింపుల్స్ అయ్యే వాటిని ఆఫ్ చేయాలి, లేకపోతే ఇట్లా ముద్దలు ఇట్లా అయితే అంటే పెద్దగా చాలామందికి అట్లా అయితే నాకు తెలిసి. కానీ నేనైతే అట్లా కాకుండా కొంచెం కేర్ తీసుకుంటాను. ఫేస్ వాష్ వాడి ఇంకా విటమిన్ సి సీరం కూడా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసిన. విటమిన్ సి సీరం అండ్ ఈ ఫేస్ వాష్లతోటి ఈ పింపుల్స్ అనేవి ఇప్పుడే ఆఫ్ చేయాలనుకుంటున్నాను. అండ్ కొద్ది రోజులు ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తే కూడా కొంచెం బాగా పింపుల్స్ ఎక్కువైతేనే అనిపించింది. సో అది కూడా స్టాప్ చేసిన. జస్ట్ సీరం అప్లై చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా అంతే. ఇలా కేర్ తీసుకోవాలి. మన ఫేస్ కదా, మన ఫేస్ కోసం మనం కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకోరు. అండ్ ఒక్కరికి ఇట్లున్నా అట్లున్నా అని అనే కంటే ఫస్ట్ మనం నీట్గా అంటే మన కోసం మనం కేర్ తీసుకోవడం బెటర్. మన స్కిన్పై మనమే కేర్ తీసుకోవాలి, ఎవరు తీసుకోరు. అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ లవ్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుండి మన లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన లైఫ్ మనకు. సో ఎవరైనా ఇంకా సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయాలి. ఎవరి కోసం ఎన్ని చేసినా, ఎవరికి గుర్తున్నా ఉండకపోయినా మన కోసం మనం చేసుకుంటే మనకు ఇప్పుడు మీరు ఎవరైనా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఎవరికైనా లేకపోతే ఈ రోజు నుంచి నా వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయండి. ఆ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో.
సో అందుకే నా కోసం నేను ఇది చేసుకుంటాం అన్నప్పుడు ఇన్ని రోజులు ఇంతకుముందుకు ఎవరి కోసమే నేను చేస్తే చాలా హ్యాపీ అనిపించేది. దానికంటే బెటర్గా మన కోసం మనం ఏదైనా చేసుకుంటే దీంట్లో ఏ సెల్ఫిష్ లేకుండా సెల్ఫ్లెస్గా మన కోసం మనం ఇట్లా కేర్ తీసుకోవడంలో ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏ స్ట్రెస్ ఉన్నా ఎంత ఇట్లా చిటికలో వెళ్ళిపోతుంది. ఎంత ఇంకా మన లైఫ్లో ఎన్నో ఉండవు, వాటితో కూడా బాధపడకుండా మంచిగా సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేస్తే ఉన్నవాడితో తృప్తిగా ఉండడం అప్పుడు అలవాటు అవుతుంది. అందరూ అంటారు ఉన్నవాడితో తృప్తిగా ఉండాలని ట్రై చేసినా చేయకపోయినా తృప్తిగా ఉన్నాం. కానీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అది నేను కొద్ది రోజులుగా స్టార్ట్ చేసిన. ఐఎమ్ సో హ్యాపీ. మనం ఏది చేసినా దాని ఫెయిల్యూర్ అయినా సరే, ఇంకా సక్సెస్ అయినా మనమే కదా, మన కోసమే కదా, మనం హ్యాపీ. సో అస్సలు ఆలస్యం చేయకుండా సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ నీ కోసం నువ్వు సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేసి సెల్ఫ్ లవ్గా ఉండి మంచిగా ఉన్న తర్వాత ఇంకా నీకు టైం ఉండి ఇంకా నువ్వు 100% అన్నీ చేయగలుగుతావు. ఎట్ ఏ టైం మల్టిపుల్ వర్క్ చేయగలుగుతావు అనుకుంటే నీకోసం నువ్వు సెల్ఫ్ కేర్ తీసుకొని తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి కేర్ తీసుకోండి, వాళ్ళ కోసం చూసుకోండి. అట్లా చూసుకోండి తప్పనట్లేదు, కానీ ఫస్ట్ మాత్రం సెల్ఫ్ కేర్ చూసుకోండి. అయితే నాకు అనిపించింది నేను నా పక్కన వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా ఉంటే హ్యాపీ. అప్పుడు నేను ఆటోమేటిక్గా హ్యాపీ. నేను చాలా వరకు ప్యాంపరింగ్ చేసి పక్కన వాళ్ళు చాలా ప్యాంపరింగ్ చేసిన తర్వాత వాళ్ళు రివర్స్. ఇప్పుడు ఒక డేలో 24 hours, ఆ 24 hours నువ్వు ఆల్రెడీ ఒకరిని ప్యాంపరింగ్ చేస్తున్నావు అంటే అప్పుడు మనకు 0 hours కదా, మన దగ్గర అవర్స్ ఉండవు. సో మన కోసం కేర్ తీసుకోవాలి, మన కోసం మనం ప్యాంపరింగ్ చేసుకోలేము. సో ఒకరి కోసం 24 hours చేసిన తర్వాత మన కోసం మనం ఎట్లా మన కోసం మనం టైం కేటాయించుకోం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మనం లాస్ అవుతాం. మన హెల్త్ పరంగా లాస్ అవుతాం, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అవుతాం. ఈవెన్ ఫేస్లో ఆ గ్లో అయినా, ఆ ఫేస్లో చాలా డల్నెస్ అయినా చాలా లాస్ అయిపోతాం. మొత్తానికి అయితే మన కోసం మనం ట్రై చేస్తేనే ఇప్పుడు నేను ఇంత కేర్ తీసుకున్నా నాకు పింపుల్స్ అవి ఇవి అవుతాయి అని చెప్తున్నా. బ్రైట్గా వైట్గా కాకుండా కానీ ఉన్న కలర్ అయినా ఈవెన్గా ఇట్లా ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నం చేయనప్పుడు, ఇలాంటి ప్రయత్నం చేసినా సక్సెస్ లేదు. అలాంటి ప్రయత్నం చేయనప్పుడు మనకు ఎట్లాగో అవుట్పుట్ రాదు. అప్పుడు ఎవరినైతే మనం 24 hours వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళ కోసం మనం వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు మన దగ్గర అయితే ఏదైతే లేదో దాన్ని నీ దగ్గర ఇది లేదని వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేసి వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది నా లైఫ్లో. సో ఎవరి కోసం ప్యాంపరింగ్ చేసినా కానీ ఫస్ట్ మన కోసం మనం టైం స్పెండ్ చేసిన తర్వాత మిగిలితే నెక్స్ట్ పక్కన వాళ్ళ కోసం చేసుకోవాలనేది నేను చాలా నమ్ముతున్నా. 1.5 years నుండి నమ్ముతున్నాను, చాలా రోజుల నుండి. కానీ నమ్మినంత స్పాట్గా మన లైఫ్లో చేంజ్ కాదు, మన మనసు అనేది ఇంకా వాళ్ళపైనే ఉంటా ఉంటుంది. సో పక్కన వాళ్ళని ప్రేమించద్దు, వాళ్ళని పక్కన ఇట్టని నేను అనట్లేదు. ఫస్ట్ మనం చూసుకొని నెక్స్ట్ ఉన్న అవర్స్ని ఇంకా నెక్స్ట్ ఉన్న టైంను వాళ్ళ కోసం కేటాయిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని వీళ్ళెత్తి చూపడు. కొన్ని ఇయర్స్గా వాళ్ళని ప్యాంపరింగ్ చేసుకుంటే నేనుంటే నీకు ఇది లేదంటే నీకోసమే నేను టైం స్పెండ్ చేసినాము, నాకు ఎట్లా వస్తుంది? అది ఏదైనా సరే లైఫ్లో ఏదైనా సరే, ఈ పర్టికులర్ ఇదే అని నేను చెప్పట్లేదు. సో ఫస్ట్ సెల్ఫ్ కేర్ అనేది చేసుకోండి, తర్వాతనే పక్కన వాళ్ళకి కేర్ చేయండి. అనుభవమే చెప్తానా, ఎవరిని తక్కువ చేయలేం. మన దగ్గరనే తప్పు ఉంటుంది కాబట్టి నేను ఎవరి విషయం చెప్పకుండా జస్ట్ అట్లా కొంచెం టచ్ చేసి చెప్పిన అంతే. సో ఇదే నా సెల్ఫ్ కేర్ అనేది, సెల్ఫ్ లవ్. మన కోసం మనం ఈ 24 hours కొన్ని అవర్స్, కొన్ని మినిట్స్, కనీసం కొన్ని అవర్స్ కాకుండా కొన్ని మినిట్స్ అయినా మన కోసం మనం హ్యాపీగా ఉండాలి. ఏజ్ గ్రూప్ అని ఏం ఏజ్ డిఫరెన్స్ లేదు, ఏది లేదు.
ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవాలి. లేకపోతే పక్కన మనం ఎవరి కోసం అయితే మన టైం స్పెండ్ చేస్తామో వాళ్ళే మనల్ని ఎక్కిరిస్తారు. ఎవ్వరు కాదు, వేరే వాళ్ళని ఎవ్వరు అనలేదు. మనం ఎవరి కోసం స్పెండ్ చేస్తామో వాళ్ళే నీకు ఇది నువ్వు అచీవ్ చేయలే కదా అంటారు. నేను ఎట్లా అచీవ్ చేస్తాను, నీతోనే నేను ఉంటా అంటే అట్లా ఉంటుంది. సో బెటర్ టు ట్రై లవ్ యువర్ సెల్ఫ్, స్పెండ్ యువర్ సెల్ఫ్, టైం స్పెండ్ చేసుకోండి. మీరే ఎవరు వచ్చి ఎవరు ఏం చేయరు, ఎవరు చేసినా ఎప్పుడు చేయరు. సో మన కోసం మనం చేసి మిగతా టైం ఉంటే అంత మంచి మనసు టైం అన్నీ మీకు ఉంటే పక్కన వాళ్ళ కోసం చూడండి. అప్పుడు నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో అప్పటి నుండి ఇలా నా కోసం చాలా అఫోర్డబుల్ 50 రూపీస్ అంతే. ఇవి బయట మార్ట్లో అండ్ షాప్స్లో ఫార్మసీలో కూడా వెళ్ళి చూసిన. నిన్న వెళ్ళిన చాలా కాస్ట్ ఉంది. మరి సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేసిన కాస్ట్లీ అన్నీ ఏం చేయలేము కదా, తక్కువ కాస్ట్లో. ఇక నాకు కొంచెం షాప్స్ గురించి తెలిసిన అందులో 4 years నుంచి చేస్తున్న వాటిగా నాకు మాత్రం తెలుసు. సో దాన్ని మనకున్న ఎక్స్పీరియన్స్ మన కోసం మనం వాడుకోవాలి కదా. అందుకని ఇంకా అఫోర్డబుల్ ఉన్నప్పుడు కాంబోస్, ఫ్రీ షిప్పింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు తీసుకోవడం బెటర్. ఇట్లా తీసుకుంటున్నాను. ఇది సెల్ఫ్ కేర్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని వరకు చూసినాను, చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.